హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. బంధువులందరికీ ఉత్తరాలు వెళ్ళాయి. చంద్రం ఆ సమయానికి బెజవాడలోనే ఉన్నాడు. వచ్చి ఓదార్పు వచనాలు చెప్పిపోయాడు. మోహన్ వాల్తేరు నుంచి తన సంతాపాన్ని తెలియపరిచాడు. ఉత్తరం అందగానే రాధమ్మగారు తన పిల్లలతో బయలుదేరి వచ్చింది. వెంట సరోజిని కూడా ఉంది. ఆమె మొదట రాకూడదనుకుంది. కానీ తల్లి కోప్పడింది. తీసుకువచ్చింది. శివనాథరావును చూసి తల వంచేసుకుంది. అతను అత్తయ్యను మాత్రం పలకరించి పక్క గదిలోకి వెళ్ళాడు. రాధమ్మగారు సావిత్రిని వెతుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళింది. మెల్లిగా రోజులు గడవసాగాయి. కర్మకాండ అంతా పూర్తయింది. అతను ఆ ఊళ్ళో ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదు. జరిగిందేదో జరిగిపోయింది. అక్కడ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. అతనెవరితోనూ ఎక్కువగా మాట్లాడడం లేదు. ముభావంగా ఉంటున్నాడు. ఒకనాడు అతను ఏదో పని ఉండి సావిత్రి ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆ సమయానికి ఆమె చాప మీద దిండులో తలదాచుకుని పడుకుని ఉంది. అలికిడి విని తల ఎత్తి చూసి, ఒక మాట వినిపో బాబూ అంది. శివనాథరావు దగ్గరకు వచ్చి, ఏమిటి పిన్ని అన్నాడు. సావిత్రి లేచి కూర్చుంది. ఆమె చిక్కి శల్యమైంది. కళావిహీనమై ఉంది ఆమె ముఖం. ఆమె దగ్గుదికతో, ఒక రకంగా నీకు నేను తీరని అపచారం చేశాను. అది నా పొరపాటు వల్ల జరిగిందో లేదో స్పష్టంగా నాకు తెలియదు. సరోజినికి నీకు ఉన్న బంధం నాకు తెలుసు. ఆమెను పెళ్లి చేసుకో అంది. అతను ఒక్క నిమిషం మాట్లాడలేకుండా నిలబడిపోయి, తరువాత ఆలోచిద్దాంలే పిన్ని అని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం సావిత్రి సరోజిని చేరబిలిచింది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. సరోజిని తలవంచుకుని యోచిస్తోంది. నా రహస్యం ఒకటి నీకు తెలుసు. గుర్తుందా సరోజిని అన్నది సావిత్రి. సరోజిని తల ఊపింది. ఆనాడు రాత్రి నేను నీకు పట్టుబడిపోయాను. నువ్వంటే కోపం, భయం, అసూయ అన్నీ కలిగాయి. నా రహస్యం తెలిసిన వ్యక్తి ఈ ఇంటి కోడలిగా రావటానికి నాకు మనస్కరించలేదు. దీనికి సహకరిస్తూ ఆయన పాదచరిత్రనంతా పునశ్చరణ చేసుకుని నిన్ను దూరం చెయ్యాల్సిన బాధ్యత నా మీద వేశారు. అసలే కోపంతో ఉన్న నిన్ను అవమానం చేసి పంపించేశాను. అదంతా తలుచుకుంటే ఇప్పుడు నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను క్షమించాలమ్మా. సరోజిని సిగ్గుతో, బాధతో, అలా అనకండి అంది. ఆమె చప్పున ఆ పిల్లను కావలించుకుని, అప్పుడు తప్పినా ఆ బాధ్యత ఇప్పుడు తప్పదు నీకు. నీకు ఇన్నాళ్ళు పెళ్లి కానీయకుండా విధి ఎందుకు అడ్డుకుందో నాకు తెలుసు. ఇదింక నీ ఇల్లే అంది. ఆమె హృదయంలో తలదాచుకుని సరోజిని జీవితం ఎట్లా తిరుగుతోంది అని ఆలోచించసాగింది. 4 రోజులు గడిచాయి. ఇంకా 1-2 రోజుల్లో వెళ్ళిపోదామనుకుంటున్నాడు శివనాథరావు. ఆ సాయంత్రం తన గదిలోకి పోదామని గబగబా మెట్లెక్కి పైకి పోయాడు. గుమ్మంలోనే నిలబడిపోయాడు. సరోజిని నేల మీద కూర్చుని చిందరవందరగా ఉన్న పుస్తకాలన్నీ సర్ది పెడుతోంది. తల ఎత్తి చూసి నవ్వు తెచ్చుకుంటూ బావా అంది. ఈసారి వచ్చాక ఇదే ప్రథమ పర్యాయం ఆమె తనతో మాట్లాడటం. ఒక్క క్షణం తటపటాయించి అతను లోపలికి వచ్చి కూర్చుంటూ, ఎందుకు నీకింత శ్రద్ధ అన్నాడు. ఆమె తల వంచుకుని ఏమని జవాబు చెప్పటమా అని ఆలోచిస్తోంది. శివనాథరావు ఆమెను తిలకిస్తూ, ఆ రోజు రాత్రి మీ ఇంటి దగ్గర నీ చేత ఇంచుమించు వెళ్ళగొట్టపడ్డాక మళ్ళీ నిన్ను కలుసుకోవడం సాధ్యమా అన్న సందేహం పీడిస్తుండేది సరోజిని. నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉండవేమోనన్న నిరాశ నన్ను చిత్రవద చేస్తుండేది. సరే, నాన్నగారి చావు ఇలా ఇద్దరినీ దగ్గరకు ఈడ్చింది. అనుకోని సంఘటన, అవునా? ఆమె కష్టం మీద కన్నీళ్ల నాపుకుంటోంది. నువ్విప్పుడు నిష్ఠురోక్తులాడతావా? ఇన్నాళ్ళు నేనెంతటి వేదనని వహించానో నీకెట్లా అర్థమవుతుంది అనుకుంది మనసులో. సరోజిని, మా నాన్నగారు పోతూ ఓ చిత్రం చేసిపోయారు తెలుసా అన్నాడు శివనాథరావు. నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదని ఒట్టు వేయించుకున్నారు. ఎందుకు అంత పట్టుదలో ఆయనకి? ఆమె గుండె గబగబా కొట్టుకుంది. ప్రయత్నం మీద నిట్టూర్పును అణుచుకుంది. ఆయన మనశ్శాంతి కోసం ఒట్టు వేశాను. ప్రపంచంలో నిన్ను నా నుంచి ఏ శక్తి దూరం చెయ్యలేదని ఆయనకేం తెలుసు సరోజిని? ఆమె హృదయంపై పన్నీరు చల్లినట్లయింది.
ఓసారి అతని వంక ఓరగా చూసి లేచి నిలబడి వెళ్ళిపోసాగింది. వెళ్ళిపోతున్నావా సరోజిని? ఉండమంటావా? అన్నది ఆగిపోయి. అతనామె కళ్ళలోకి చూశాడు. ప్రవృత్తి సిద్ధుడయ్యాడు. లేచి ఆమెకెదురుగా వచ్చి నిలబడి గాద్గదిక కంఠంతో సరోజినీ అన్నాడు. అంది ఆమె ముఖం పైకెత్తి. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు సరోజినీ. ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది. ఎక్కడికి పోతాను నిన్ను విడిచి అని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఓ రోజు సుజాత అలంకరించుకుని ప్రభాకరం ఇంటికి వెళ్ళింది. అతను ఒంటరిగా కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. సుజాతను చూసి నిర్ఘాంతపోయాడు. నువ్వా? అన్నాడు. ఆమె మందహాసం చేసి ఏం రాకూడదా? అంది. కూర్చో సుజాత. రాకూడదని కాదు. ఎట్లా క్షమించావు నన్ను, ఇంత దుర్మార్గాన్ని? అన్నాడు ప్రభాకరం విస్మయంగా. నన్ను అర్థం చేసుకుంటావా ప్రభాకరం? అని అడిగింది సుజాత కుర్చీలో వెనక్కి ఆనుకుని. ఏమిటి? ఒకప్పుడు నిన్ను ద్వేషించాను, నిజమే. చంద్రాన్ని గుడ్డిగా ప్రేమించాను. నువ్వు ఆ రోజు నన్ను బెదిరించి వెళ్ళావు. అప్పట్నుంచి నీ వల్ల నాకు ఏదన్నా కీడు కలుగుతుందేమోనని సందేహిస్తూనే ఉన్నాను. చంద్రానికి చెప్పాను. నన్ను నీ నుంచి కాపాడమని ప్రాధేయపడ్డాను. అతను అర్థం చేసుకోలేదు. చివరకు కాపాడలేకపోయాడు. ప్రభాకరం తల వంచుకున్నాడు. జాగ్రత్తగా విను ప్రభాకరం. మొదట నువ్వంటే మండిపడ్డాను. ఎలా అయినా కసి తీర్చుకుందామనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చంద్రాన్ని పెళ్ళాడి ఏమిటి లాభం? ఆ మచ్చ చెరిగిపోతుందా? అతన్ని పెళ్ళాడితే నేను పతిత అనిపించుకోవాల్సి వస్తుంది. అందుకని నిన్నే పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. సుజాత ఆగి ఊపిరి తీసుకుంది. ప్రభాకరం భుజాలెగరవేశాడు. అతని కనులు మెరిశాయి. నిజంగానా సుజాత? అన్నాడు. ఎందుకు నిజం కాకూడదు? నేను బలి అయ్యానని నేను అనుకోవటం లేదు. రాజీ పడ్డాననుకుంటున్నానంతే. ప్రభాకరం గగుర్పాటును అణుచుకుంటూ నీది ఎంత ఉదార హృదయం సుజాత అన్నాడు. ఆమె జుట్టును వెనక్కి తీసుకుంటూ నాది ఉదార హృదయం కాదు. విధిలేక ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది. నీ నుంచి చంద్రం నన్ను కాపాడలేకపోయాడన్న ద్వేషం కూడా ఉంది. నాకే గనక బలముంటే ఆ రోజే నిన్ను పొడిచి చంపేదాన్ని. అశక్తురాలిని, స్వార్థపరురాల్ని కనుకే నీకు లొంగిపోయాను అంది. అతను విచారంగా చాలా దారుణం సుజాత అన్నాడు. ఆమె బలవంతాన నవ్వి దారుణాల గురించి ఇప్పుడు మాట్లాడకు. మనం ఆ స్థితి దాటి చాలా దూరం వచ్చాం. నేనిహ నీ పత్నిని అంది. అయితే ఇహ చంద్రాన్ని విడిచిపెట్టేస్తావా? విడిచిపెట్టడానికి ఒకప్పుడు అతన్ని ఉంచుకున్నాననుకున్నావా? అంది సుజాత. అది కాదు అంటూ అతను మాట కోసం తడుముకుంటుండేసరికి ఆమె ఫక్కున నవ్వి ఇక ముందు అతనికి నాకు సంబంధం ఉండబోదు. అతన్నెప్పుడూ కలుసుకోను కూడా అంది. ప్రభాకరం ఆశ్చర్యంలో పడి కొట్టుకోసాగాడు. తను చేసిన అఘాయిత్యం చివరికి జీవితాన్ని ఎట్లా మెలిక తిప్పింది? చేసిన దానికి పశ్చాత్తాపపడటమా? జరుగుతున్న దానికి సంతోషపడటమా? ఒక పక్క ఆమెను చూస్తుంటే జాలి ముంచుకు వస్తోంది. స్త్రీ ఒక సమయంలో ఎంత బలహీనురాలు! ఆమె తన బంధాలు, ఆవేశాలు అన్నీ సడలించుకుని ఒకానొక పరిస్థితికి లోబడి తనకు సర్వస్వం అర్పించడానికి వచ్చింది. ఇహ మీదట మనం ఒకరినొకరం అర్థం చేసుకుని జీవిద్దాం సుజాత. విధి నన్ను అదృష్టవంతుణ్ణి చేసింది. రేపు నా పుట్టినరోజు అంది సుజాత. ప్రభాకరం కళ్ళు పెద్దవి చేశాడు. రేపు మా ఇంటికి రా. నా ఆతిథ్యం స్వీకరించు. ఎల్లుండే మనమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అతడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ అలాగే అన్నాడు. ఓ పావుగంట ఆగి సుజాత ఇంటికి వెళ్ళిపోయింది. మరునాడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రభాకరం సుజాత ఇంటికి వచ్చాడు. అనురాధ ఇంట్లోనే ఉంది. అతను నమస్కారం చేశాడు. నీ పుట్టినరోజుకి నేస్తాని పిలిచావు గాని ప్రియుణ్ణి పిలవలేదేం అని అడిగింది చాటుగా. ఆమె ముసిముసిగా నవ్వి చంద్రం ఊళ్ళో లేడు. ఇతను నా మిత్రుడే కాదు, నా ఆరాధకుడు అంది. ఆమె గదిలోకి రాగానే ప్రభాకరం జేబులోంచి ఓ చిన్న పెట్టె తీసి నీ జన్మదిన కానుక అన్నాడు. ఆమె అందుకొని తెరిచి చూసి రవ్వల ఉంగరం ఎంత బావుంది అంది మెరుస్తున్న కళ్ళతో. అతను ఆమె తృప్తిని గమనించి స్థిమితపడి నీకు నచ్చుతుందో నచ్చదో అని భయపడ్డాను. నేను ఒక్కడ్నేనా అతిథిని అని అడిగాడు. ఇంక ఎవరుంటారు? జానకిరామ్. అతను పార్టీలకు వాటికి రాడు. మిగతా నటీనటుల్ని ఎవరినీ ఆహ్వానించలేదు. అయినా నేను నాటకరంగం నుంచి పూర్తిగా విరమించదలుచుకున్నాను. ఏమలా? పెళ్లి చేసుకుంటున్నానుగా అంటూ సుజాత నవ్వింది.
పెళ్లి చేసుకుంటే నాటకాల నుంచి మానెయ్యాలని ఉందా? ఆ, నా దృష్టిలో అంతే. నేను ఇటు సంసారం, అటు నటన రెండూ చెయ్యలేను. నువ్వు గొప్ప నటివి. నీ నటనా కౌశలం ఇంతటితో అంతం కావాల్సిందేనా? అన్నాడు ప్రభాకరం. ఆమె నిర్లక్ష్యంగా అంతం కానియ్యి, అది అంతులేని మహాసాగరం. ఓ సుజాత పోతే మరే సుజాత పుట్టుకొస్తుంది. అయినా ప్రజలే నన్ను బహిష్కరించకముందు నేనే నిష్క్రమిస్తే మంచిది కదా అన్నది. ప్రభాకరం ఇహ వాదించడం ఇష్టం లేక ఊరుకున్నాడు. నువ్వు నటించవా అని అడిగింది సుజాత. "ఉహుం, నువ్వు పక్కన లేకపోతే నా నటనలో జీవం ఉండదు. ఎన్నడో విరమించాననుకో, అదే కంటిన్యూ చేస్తాను." ఇవాళ సుజాత అపూర్వంగా అలంకరించుకుంది. అసలే ఆమెవి విశాల నయనాలు కాటుక పెట్టుకోవడం వల్ల మరింత విస్ఫారితాలై కనిపిస్తున్నాయి. తళతళలాడే చెక్కిళ్ళు, కెంపుల్లాంటి పెదవులు, కుసుమ కోమలమైన ఆమె ముఖం. అతను ముగ్ధుడయ్యాడు. 10 నిమిషాలు గడిచాక ఆమె లేచి వెళ్ళి పళ్ళెం నిండా ఫలహారాలు తీసుకువచ్చింది. ఆహ్వానితుడు ఒక్కడే అయ్యేసరికి అతను కొంచెం లజ్జితుడైనాడు. మీ అక్క బయటకు రాదే అని అడిగాడు. లోపల కూర్చుని ఏదో అల్లుకుంటుంది. ఆమెకు తెలుసా మన విషయం? ఇంకా తెలియదు. ఏం చెప్పలేదు, తొందరేం? అతను ఊరుకున్నాడు. పలహారం తీసుకుంటూ సాయంత్రం అలా బయటకు పోదామా అన్నాడు. ఎక్కడికి? బీచ్కి గాని సినిమాకి గాని. బీచ్కి పోదాం అంది సుజాత ఆసక్తిని కనబరుస్తూ. పలహారం పూర్తయింది. ఆమె లేచి కాఫీ తీసుకువచ్చింది. అతను త్రాగుతూ నువ్వే కాచావా సుజాత అని అడిగాడు. ఆ, స్వహస్తాలతో. బావుందా? అతను కళ్ళలో ఆనందం కనబరుస్తూ ఎంత బావుందని, అమృతం కలిపి ఇచ్చావా అన్నాడు. ఆమె పకపకమని నవ్వుతూ కాదు, విషం అన్నది. కప్పులో ఇంకా కొంచెం కాఫీ ఉంది. అతనది కూడా త్రాగేసి కప్పు కింద పెట్టి తను కూడా నవ్వుతూ విషమా? ఎందుకు అన్నాడు. నిన్ను చంపుదామని. కసా? ఆమె గట్టిగా నవ్వి ఎంత కసో నీకెట్లా తెలుస్తుంది? అసలు నిన్ను చిత్రవత చెయ్యాలి అన్నది. అయితే నేనిప్పుడు చచ్చిపోతున్నాను. నా ఆఖరి కోరిక ఒకటుంది, తీరుస్తావా? ఆ, తీరుస్తాను. ఒక ముద్దు. ఇందా అని ఆమె ముందుకు వంగింది. అతను కూడా ముఖాన్ని ముందుకు వంచాడు. ఎందుకో తల తిరుగుతున్నట్లుగా ఉంది. ఆమె తన ముఖాన్ని అతనికి దగ్గరగా తీసుకువచ్చి హఠాత్తుగా వెనక్కు జరిగి బలమంతా ఉపయోగించి ఒక చెంపకాయ కొట్టింది. అతను తుళ్ళిపడ్డాడు. ఆమె ముఖం వంక చూశాడు. ఆమె కళ్ళ నుంచి అగ్నిశిఖలు కురుస్తున్నాయి. లేవబోయాడు. శరీరం తూలుతోంది. కళ్ళకు మైకం కమ్ముతోంది. సుజాతా అని అరిచాడు. ఏం? అంది వెడసరంగా. నేను నిలబడలేకుండా ఉన్నాను. అంతేకాదు, మరో 2 నిమిషాల్లో కిందపడి చస్తావు. అతని ముఖం నల్లబడిపోసాగింది. నిజంగానే విషం కలిపావా అన్నాడు విచలిత కంఠంతో. ఆమె బిగ్గరగా నవ్వసాగింది. భయమేస్తోందా చావంటే? అతను విశ్వప్రయత్నం మీద లేచి నిలబడ్డాడు. కానీ ఒక్క అడుగు వేసి వేయకముందే కింద పడిపోయాడు. నేను చచ్చిపోతున్నా సుజాత అని మూలిగాడు. ఆమె నిర్దయగా క్రూరంగా అతని వైపు చూసి అనుభవించు. నీ చావు కళ్ళారా చూడాలని ఎంతో కష్టపడి ఈ విషం సంపాదించాను. దుర్మార్గుడా, నీ పాపకృత్యానికి ఇది కూడా తగిన శిక్ష కాదు అంది తిరస్కారంగా. అతను బాధతో గిలగిల కొట్టుకోసాగాడు. శరీరమంతా ఘర్మధారలు ప్రవహించసాగాయి. ముఖంలోంచి జీవకళ క్రమక్రమంగా తొలగిపోసాగింది. బ్రతకాలని ఉంది సుజాత, బ్రతకాలని ఉంది అని ఆర్తనాదం చేశాడు. ఆమె మోకాళ్ల మీద చేతులు ఆనించి వంగి అతని ముఖంలోకి చూస్తూ బ్రతకాలని ఉందా అంది హేళనగా. ఆ మాట అతని గుండెల్లోంచి దూసుకుపోయింది. అతనికి అర్థమైంది, తన పని అయిపోయింది. ఇహ తనని ఎవరూ కాపాడలేరు. అతి కష్టం మీద పెదవి కదిల్చి ఆఖరి కోరిక అని గొణిగాడు. ఆమె మరికొంచెం అతని ముఖంలోకి వంగి ముద్దా అన్నది. అతనికి మాట కూడా రాలేదు. ఏదో సంజ్ఞ చేశాడు. ఆమె ఇందా అని తిన్నగా నిల్చుని అతని ముఖం మీద పెడీమని తన్నింది. దాంతో అతని ప్రాణం కూడా ఎగిరిపోయింది. సరిగ్గా ఆ సమయానికి అనురాధ గదిలోకి వచ్చింది. ఆమె ఇందాకటి నుంచి లోపలెక్కడో ఉంది. ఏదో గడిబిడి జరుగుతున్నట్లుగా లీలగా వినిపించేసరికి చూడ్డానికి వచ్చింది. ఈ దృశ్యం తిలకించేసరికి ఆమె పై ప్రాణం పైనే పోయింది. గుడ్లప్పకించి చూస్తూ నిలబడిపోయింది. సుజాత ఆమె కేసి తిరిగి ఏమిటే అక్కా నిలబడ్డావు అంది. అనురాధ అత్యంత ప్రయత్నం మీద ఈ లోకంలోకి వచ్చింది. తడారిపోయిన గొంతుతో ఏమిటిదంతా అన్నది.
హత్య అన్నది సుజాత నిర్లక్ష్యంగా. ఎందుకు? వీడు నన్ను చెరిచాడు. నా జీవితాన్ని ధ్వంసం చేశాడు. అందుకని ఇక్కడికి పిలిపించి విషం ఇచ్చి చంపేశాను. అనురాధ రెండు చేతుల్లో తల పట్టుకుని కుర్చీలో కూలబడింది. ఆమె ముఖాన ప్రేతకళ ఆవరించింది. చెల్లెలు ఆమె దగ్గరకు పోయి భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ, ఏమిటే అక్క ఇలా అయిపోయావు అంది. అనురాధ చెల్లెలి ముఖంలోకి చూస్తూ భయంగా, ఇప్పుడెలా చెల్లి అంది. ఏం పర్యవసానం? ఏముంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం చెబుతాను. నన్ను అరెస్టు చేస్తారు, ఉరిశిక్ష విధిస్తారు. సుజాత నిర్వికారంగా అంది. చెల్లి అని అరుస్తూ అనురాధ లేచి నిలబడి ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఆమె నేత్రాలు అశ్రుసిక్తాలైనాయి. అలా జరగటానికి వీల్లేదు చెల్లి, అలా జరగటానికి వీల్లేదు అంది వెర్రిగా. సుజాత కౌగిలిలో ఉండే అక్క తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నీకు తెలీదక్కా, అలాగే జరగాలి అంది దృఢంగా. అనురాధ చెల్లెల్ని విడిచిపెట్టి దూరంగా జరిగింది. ఆమె ముఖం రంగు మారింది. అలా అయితే నాకు కూడా విషం ఇచ్చి మరీ వెళ్ళు అన్నది కఠినంగా. సుజాత కింద పడి ఉన్న ప్రభాకరం శవం కేసి చూసింది. ఆమెకు లేసమైనా జాలి కలగలేదు. ఇహ తను బ్రతికేం లాభం అనుకుంది. అన్నిటికీ తెగించి ఈ పని చేసింది. చంద్రం ఊళ్ళో లేడు. తన కోసం జైలు దగ్గరకు వస్తాడు. తర్వాత అక్కడ తనకి క్షమాపణలు చెప్పుకుంటుంది. అలా గనకక్క, నీకర్థం కాదు నా ఆవేదన. ఎంత కుళ్ళి కుసించానో, నా మనసెంత కాలిపోయిందో నీకెట్లా అర్థమవుతుంది? నేనెలాగూ ఆత్మహత్య చేసుకోవడానికి సంకల్పించిన బట్టే ఇతన్ని తుదుముట్టించడానికి సమకట్టాను. ఓ అసమర్థురాలిగా మరణించడానికి నా అంతరాత్మ ఒప్పుకోలేదు. అనురాధ ఏడ్చింది. నువ్వు లేకపోతే ఈ భూమి మీద ఎట్లా బ్రతికేది చెల్లి? నీకు ప్రేమానుభవం ఉంది. నీది ఆర్ద్రహృదయం. నువ్వు పోతే మరో ప్రాణం ఉసురు కూడా నీకు తగులుతుంది. నీ కస్తీరిందే గాని నీ తపన చల్లారదు. నువ్వెక్కడెక్కడో మగ్గిపోతుంటే నీ ప్రేమాగ్ని నిన్ను మరింత దహిస్తూ ఉంటుంది. ఆమె కంఠస్వరంలో మార్పు వచ్చింది. సుజాత, పుట్టుక నుంచి నేను కఠినాత్మురాలిగానే తయారయ్యాను. ఎన్నో ఆపదలను ఎదుర్కొన్నాను. ఎందరో పురుషులు నాతో తిరిగారు. కానీ ఏ ప్రేమ వీచికలు నన్ను స్పర్శించలేదు. ప్రయోజనం లేని బ్రతుకు నాది. ఆశయం లేని బ్రతుకు నాది. సార్థకత లేని బ్రతుకు నాది. నీ పోతే ఎవరి హృదయాల్లోనూ అగ్నివీచికలు రేగవు, భూకంపాలు చెలరేగవు. నువ్వు అట్లా కాదు. కళాసిద్ధి పొందావు. ప్రణయసీమలో సింహాసనం అధిష్ఠించావు. చెల్లి, నీ బదులు నన్ను పోనీకి. అడ్డు చెప్పి నా ప్రాణం తీయకు. సుజాత ఉస్మత్తురాలయింది. అక్కా అంది అరుస్తూ. దగ్గరకు వచ్చి గట్టిగా కావలించుకుంది. అనురాధ కూడా తన చేతులతో ఆమెను గట్టిగా పెనవేసి, నన్ను అంతం కానియ్యి చెల్లి, నన్ను అంతం కానియ్యి అని గొణిగింది విచలిత కంఠంతో. లేదక్కా, నన్ను అంత క్రూరురాల్ని చెయ్యకు. దీనికన్నా నేను కత్తితో పొడుచుకుని చావడమే ఇష్టమా? అక్కా, నన్ను చిత్రవత చెయ్యకే. ఈ అవస్థ భరించలేనే. చెల్లి, నన్ను అర్థం చేసుకో. త్యాగం చేయటం నాకు సరదా కాదు. ఇది నా స్వార్థం కోసం చేస్తున్నాను. నిన్ను జైలుకు పంపి ఆత్మహత్య చేసుకోవడం అంటే నాకు భయంగా ఉంది. కాబట్టి ఈ పనికి తలబడ్డాను. మాయమాటలు చెప్పి అతను నా జీవితాన్ని నాశనం చేశాడని, అతని మోసం తెలిసి కసి తీరడం కోసం విషమిచ్చి చంపానని చెబుతాను. నన్ను పోని. బహుశా ఉరిశిక్ష పడదు. దీర్ఘకాల ప్రవాసం పడుతుంది. నన్ను విడిచిపెట్టు సుజాత. పోనియ్యి. నువ్వు చంద్రాన్ని పెళ్లి చేసుకో. ఆమె గొంతు క్షీణించిపోయింది. అక్కా, అక్కా, ఏమిటే ఈ శిక్ష అంటూ సుజాత ఆమె చేతుల్లో మూర్ఛల్లింది. 2 ఏళ్లు గడిచిపోయాయి. ఓ సాయంత్రం 6 గంటల వేళ శివనాథరావు ఇంట్లో క్రింద హాల్లో పార్టీ జరుగుతోంది. అతని భార్య సరోజిని ఊళ్ళో లేదు. పుట్టింటికి వెళ్ళింది. ఆ రోజు అతని పుట్టినరోజు. పరిచయస్తులందర్నీ ఆహ్వానించాడు. చంద్రం సుజాతతో కలిసి వచ్చాడు. అతనిప్పుడు డాక్టర్. అందుకని చాలామంది స్త్రీ పురుషుల అతిథులుగా వచ్చారు. పార్టీ పూర్తయింది. క్రమంగా చీకటి పడింది. హాల్లో దీపాలు వెలిగించబడ్డాయి. శివనాథరావు లేచి గొంతు సవరించుకున్నాడు. ఇవాళ మీ అందరికూ మంచి కథ చెబుతాను. ఏం కథ అని కూర్చున్న వాళ్లలోంచి అడిగారొకళ్ళు కుతూహలంగా. నా కథే. ప్రేమ ఉందా? లేకపోతే వినలేం. ఉంది కావలసినంత. పెళ్ళైన వాడివి ఏమిటింత బాహాటం చేస్తున్నావు? మీ ఆవిడ వింటే అన్నాడొక డాక్టర్. వాళ్ళావిడ ఊళ్ళో లేదులేవోయ్.
అందుకని ధైర్యం అని పక్కనున్న ప్లీడర్ గారన్నారు. అయితే చెప్పు, నీ ప్రణయగాథ ఆలకిస్తాం. నేను అసమర్థుణ్ణి అన్నాడు శివనాథరావు. డాక్టర్ అయినాక కూడానా? చాలా పిరికివాణ్ణి. ఆడవాళ్ల ముందు కూడానా? అవి నేను చదువుకుంటున్న రోజులు, అనుభవం కోసం మనసు తహతహలాడుతున్న దినాలు. ఆ స్థితిలో ఓ అమ్మాయిని చూసి ముగ్ధుడైపోయాను. ప్రేమ ఆరంభమైంది. అంతేకాదు, పీడించసాగింది. ఆ అమ్మాయి అందంగా ఉంటుందా? పేరేమిటి? చాలా చక్కగా ఉంటుంది. పేరెందుకులెండి, మా క్లాస్మేట్. ఎట్లా నా మనోవ్యధని వ్యక్తం చేయడం? పిరికివాడినని చెప్పాను. ఆమెను మనసులో ఆరాధిస్తూ ఉండేవాణ్ణి. నా ప్రేమను బహిర్గతం చెయ్యాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఆమె ఎదుట పడగానే కాళ్ళు వణికేవి, నోరు ఎండిపోయేది. నన్ను నేను నిందించుకుంటూ పక్క నుంచి తలవంచుకొని వెళ్ళిపోయేవాణ్ణి. ఆమె గ్రహించిందా? తెలియదు. ఆమెకు నేనంటే ఎలాంటి అభిప్రాయం ఉంది తెలియదు. ఈ వేదనతో గిలగిల కొట్టుకుపోయాను. ఇంత అప్రయోజకుడుగా బ్రతకడం ఇష్టం లేకపోయింది. ఎన్నో రోజుల నరకయాతన అనుభవించి చివరకు ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. ఆత్మహత్యే? ఉత్తపుణ్యానికి! అప్పట్లో వేరే మార్గం గోచరించలేదు. చచ్చిపోదలుచుకున్న వాడిని నిశ్శబ్దంగా ఆ పని చేస్తే సరిపోయేదా? ఆమెను ఇంతకాలం గాఢంగా ప్రేమించానని, ఆరాధించానని, ఈ తపన దుస్సహంగా పరిణమించి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, మరునాటి రాత్రి సరిగ్గా 1 గంటకు సముద్రంలో దూకివేస్తున్నానని ఆమెకు ఉత్తరం రాశాను. హైదరాబాద్లో సముద్రమెక్కడిదయ్యా మహానుభావా! అదే హుస్సేన్ సాగర్. నాకు ఈత రాదుగా, నాకదే సముద్రం అని దూరంగా కుర్చీలో కూర్చున్న ఓ యువతి వంక క్రీగంట చూశాడు శివనాథరావు. అంతవరకు అతని వంక రెప్పవాల్చకుండా చూస్తున్నదల్లా ఆమె చప్పున తల పక్కకు తిప్పుకుంది. మరునాడు రాత్రి 12 గంటలకల్లా నేను హుస్సేన్ సాగర్ వంతెన మీదకు చేరాను. వేసవికాలం అయితే ఆ సమయానికి అక్కడ చాలా జంటలు విహరిస్తూ ఉండేవి. కానీ వర్షాకాలం అది. అందులో ఆ వేళ తుంపర కూడా పడుతోంది. అందుకని నేను తప్ప ఎవరూ సంచారం చేయడం లేదక్కడ. కాకపోతే 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి రోడ్డు మీదగా కార్లు పోతున్నాయి. కమ్మీలనానుకుని అంధకార బంధురమైన ఈ జీవితం ఇహ పరిసమాప్తి చెందే సమయం వచ్చింది కదా అని ఆలోచిస్తున్నాను. ఆ అవస్థ చాలా దుర్భరంగా, విషాదంగా ఉంది. నిమిషాలు గడిచిపోతున్నాయి. 1 గంట కావచ్చింది. ఉలికిపడ్డాను. వానతుంపరలో తడుస్తూ ఓ యువతి నేను నిల్చున్న వైపుకు త్వర త్వరగా నడిచి వస్తోంది. నా గుండె గబగబా కొట్టుకుంటుంది. ఆమె. శివనాథరావు ఆమె వైపు మళ్ళీ చూశాడు. ఆమె తల వంచుకుంది. అజ్ఞాతంగా నేను కోరుకున్న కోరిక అదే అయినా నేను విచలితుడనైపోయాను. వచ్చి నన్ను పలకరిస్తుంది గావును. నన్ను ప్రేమించానని చెబితే ఏం సమాధానం చెప్పాలి? ఆమె నా దగ్గరకు వచ్చేసింది. పక్కన్నుంచే నడిచి వెళ్ళాలి. ఆగటమా వద్దా అని సంశయిస్తోంది. ఒక్కసారి నా ముఖంలోకి చూసింది. చివరికి ఏదో నిర్ధారణ చేసుకుని కొంచెం దూరంగా తొలగి అడుగులు వేయసాగింది. నా గుండెలో మరో కీచుమంది. ఆమె వెళ్ళిపోతోంది. ఈ సమయం వృధా చేసుకుంటే తర్వాత ఆ శోకం భరించలేను. అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. చప్పున ఆమెను సమీపించి నా ఉత్తరం చదివి వచ్చారా అన్నాను వణుకుతున్న గొంతుతో. కాదు అని జవాబిచ్చిందామె. మరైతే ఇక్కడ షికారు వచ్చాను. ఇంత వర్షంలోనా? నా ఇష్టం అంది. అయితే నా ఉత్తరం చదివారా లేదా అన్నా నిరాశగా, కోపంగా. అసలు నాకు ఉత్తరం రాయడానికి మీరెవరు అంది. మీకు నేనేమీ కానా అన్నాను. అని తల అడ్డంగా తిప్పింది. నిజంగా నేను చచ్చిపోతే మీకు కొంచెం కూడా విచారంగా ఉండదా అన్నాను. ఏమిటి గొడవ అని ఆమె విసురుగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి. నేను నిస్సహాయంగా నిల్చుండిపోయాను. నాకు కోపం వచ్చింది, ఏడుపు వచ్చింది, ఉద్రేకం వచ్చింది. నాకు చావాలనిపించలేదు. విసవిస నడిచి గదికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత రోజూ కాలేజీలో తటస్థపడుతున్నా ఒకరి వంక ఒకరు ఎప్పుడూ చూసుకోలేదు, పలకరించుకోలేదు. నేను ఆ రాత్రి బయటపడి అడిగాను. ఆమె నా ముందేదో దాచిందనిపించింది. నా ఆత్మాభిమానం దెబ్బతింది. బాధనంతా లోలోపలే ఇముడ్చుకున్నాను. అలాగే రోజులు గడిచాయి. ఇద్దరం కోర్సు పూర్తి చేశాము, ప్రాక్టీస్ పెట్టాము అని శివనాథరావు ఊరుకున్నాడు. ఇంతకీ నువ్వు ఆమెను పెళ్లి చేసుకోలేదన్న మాట అని ఒకరడిగారు. శివనాథరావు ఒక రకంగా నవ్వాడు.
నేను సరోజిని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడే, మాలోనా, హృదయంలో. పెళ్ళైనా కూడా ఆమెనింకా ఆరాధిస్తూనే ఉన్నావన్నమాట అన్నాడొకడు. పెళ్ళాం వేరు, ప్రేయసి వేరు అన్నాడింకో మహానుభావుడు. కథ ముగిసింది. వెళ్ళిపోయేందుకు అంతా లేచారు. అంతా కలిసి 15 మంది కంటే ఎక్కువ ఉండరు. అందరూ మంచి పరిచితులే. అందుచేతనే అతని అంతరంగిక రహస్యాన్ని చెప్పగలిగాడని ఎవరి మటుకు వారనుకున్నారు. ఒక్కొక్కరు బయటకు నిష్క్రమించసాగారు. వాళ్లతో పాటు శివనాథరావు గేటు దాకా వచ్చాడు. అతిథులు సెలవు తీసుకుని వెళ్ళిపోసాగారు. చంద్రం అతన్ని పక్కనుంచి చెయ్యి పట్టుకు లాగాడు. శివనాథరావు అతని వైపుకు జరిగి కొంచెం నవ్వుతూ ఏమిటి అన్నాడు ఆప్యాయంగా. నిజమా అబద్ధమా? శివనాథరావు చంద్రం పక్కన నిలబడి ఉన్న సుజాత వంక చూశాడు. వారు చెప్పగలరు అన్నాడు. ఆమె మందహాసం చేసి నేనా? అదెలాగబ్బా అన్నది. మాకంటే బాగా ఆలోచించగలగడం మీకు వచ్చు. ఆమె ఒక నిమిషం ఆలోచించి మీ గొంతు కృత్రిమంగా ధ్వనించింది. బాధ అగుపడలేదు. కాలక్షేపం కోసం కాదుగాని ఏదో ఉద్దేశంతో అబద్ధం చెప్పారు అంది. శివనాథరావు కొద్దిగా చలించాడు. ఒక్క క్షణం మౌనంగా ఊరుకున్నాడు. అబద్ధమే కాని నిజం కూడా అన్నాడు. చంద్రం ఆత్రంగా స్నేహితుడి చెయ్యి నొక్కి ఏమిటో విఫలంగా చెబుదు చంపక అన్నాడు. ఇప్పుడు కాదు, రేపు. ఏమిటో నీ ఇష్టం. గుడ్ నైట్. సుజాత చేతులు జోడించి నమస్కారం చేసింది. చంద్రం వెళ్ళి కారులో స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. సుజాత అతని పక్కన కూర్చుంది. కారు కదిలింది. సందు తిరిగిపోయే వరకు అలా చూస్తూ నిల్చుని ఎంత ఆదర్శ దాంపత్యం అనుకున్నాడు. అప్పటికి అంతా వెళ్ళిపోయారు. చుట్టుపక్కల నిశ్శబ్దంగా ఉంది. వెనక్కు తిరిగి మెల్లగా ఇంట్లోకి వచ్చాడు. హాల్లోకి ప్రవేశించాడు. విద్యుత్ కాంతులతో దగదగలాడుతోంది హాలు. ఒక అడుగు లోపలికి వేసి అక్కడ సోఫాలో కూర్చున్న ఓ స్త్రీ వంక చూస్తూ మీరింకా ఇక్కడే ఉన్నారా అన్నాడు ఆశ్చర్యం ధ్వనిస్తున్న కంఠంతో. ఆ స్త్రీ తల వంచుకుని ఆలోచిస్తోంది. ముఖం ఎత్తి నేను వెళ్ళనని మీకు తెలుసు. మీ ఆశ్చర్యం ఒట్టి అభినయమే అంది. ఎందుకని అని అడిగాడు శివనాథరావు ఒక అడుగు ముందుకు వేసి. ఆమె ముఖం రంగు మారింది. కనుబొమ్మలు కొంచెం ముడుచుకున్నాయి. సంకోచాన్ని త్రోసిపుచ్చి ఈ కథ కేవలం నేను వినడం కోసమే చెప్పారు. ఈ కథ నాకు చెప్పడానికి నాతో పరిచయం చేసుకుని ఇక్కడికి ఆహ్వానించారు. అది విని మౌనం ధరించి ఇక్కడి నుంచి నేను వెళ్ళలేనని మీకు తెలుసు అనేసింది. ఎందుకని అన్నాడు మళ్ళీ శివనాథరావు. ఎందుకనా అన్నదామె కోపంగా. అదో విలాసం కావచ్చు. ఇతరుల కళ్ళల్లో నీళ్లు చూడాలన్న ఆకాంక్ష కావచ్చు. నాకెందుకు ఉండాలి అలాంటి ఆకాంక్ష? గడుసువాళ్ళు కనుక. అతనికి నవ్వు వచ్చింది. వచ్చి ఆమెకెదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఉషగారు అన్నాడు. అందామె కోపంగా. అవును, మీకోసమే చెప్పాను ఈ కథ. మీరు ఇక్కడ కూర్చుని ఉంటారని కూడా లోపలకు వచ్చే ముందు నాకు తెలుసు. మీ వ్యవహారం అంతా నాకు మోహన్ చెప్పాడు. అతను నా ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరి మధ్య దాపరికాలు లేవు. కానీ అతను మిమ్మల్ని చూసి బెదిరిపోయాడు. అతనికదే నా కథగా చెప్పాను. అదంతా నిజమని మీకూ తెలుసు. ఆయనెందుకు రాలేదు అని అడిగింది ఉష కొంచెం సేపాగి. నేను పిలవలేదు. పిలవలేకపోయారు? అప్పుడింకా ఈ నాటకం రక్తి కట్టేదిగా అంది ఉష ఎగతాళిగా. శివనాథరావు ఏమీ జవాబు చెప్పలేదు. నవ్వి ఊరుకున్నాడు. అంత మృదుత్వం, సిగ్గు కూడదు ప్రేమ వ్యవహారాల్లో అన్నాడు కొంచెం ఆగి. ఎవరు ప్రేమించారు అన్నదామె కోపంగా చూస్తూ. అబ్బే, జనరల్గా చెబుతున్నాను. ఈ సున్నిత మనస్తత్వం, అర్థంలేని అహంకారం ఇవే జీవితంలో సుఖాన్ని లేకుండా చేస్తాయి. లా చదివారు. ఎట్లా అలవడింది మీకు ఈ మనస్తత్వం? మీ ఉద్దేశం మీకు తెలుసు. నా బలహీనతను ఎత్తిచూపి నన్ను అవమానం చేద్దామనా? శివనాథరావుకు బాధ కలిగింది. వ్యవహారం ఇక్కడి దాకా వచ్చాక ఆమె తనని అపార్థం చేసుకుంటోంది. మీరట్లా ఎందుకు అనుకుంటున్నారు ఉషాదేవి గారు? నేను మీకంటే కూడా సెన్సిటివ్ పర్సన్. దాంతో చాలా అవస్థ నేను అనుభవించాను. మీరు మీ హృదయాన్ని బహిర్గతపరచడం వ్యక్తిత్వ లోపం అనుకుంటే ఆ వ్యక్తిత్వాలు మనకి వద్దు. కావలసింది అందుబాటులో ఉన్నప్పుడు పొందకుండా వ్యర్థ ప్రకర్షలు చేయడం మూర్ఖత్వం. తీరా ఆ వస్తువు చేయిజారిపోయాక మీరు పొందే పరితాపానికి అంతు ఉండదు. మోహన్ మిమ్మల్ని గాఢంగా ప్రేమించాడు. మీ మీద ఆశతో జీవిస్తున్నాడు. మీకు అతనంటే ఉన్నట్లుండి ఆమె రెండు చేతుల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
అతను జాలిగా, ఛీ, అదేం పని? ఇది చాలా మనోహరమైన రాత్రి. అలా కన్నీరు నింపకూడదు అన్నాడు. ఆమె ప్రయత్నం మీద ఏడుపు నాపుకుని కళ్ళు తుడుచుకుని కుదురుగా కూర్చుంది. గడిచిన కాలం తిరిగి రాదు అన్నాడు అతను. ఆమె మౌనం వహించింది. ఏమీ జవాబు చెప్పలా. పిరికితనం మానవుణ్ణి చిత్రవద చేస్తుందే గాని ప్రయోజనం సున్నా. పరిధులు గీసుకుని హద్దుల్లో దాగి మన ప్రవర్తనకు మారుపేరు పెట్టుకుని అనుభవాల నుంచి దూరం కావడం అసమర్థత. మన చుట్టూ గీసుకున్న గీతలు మనల్ని అశక్తుల్ని చేయకూడదు, ఉదాత్తుల్ని చేయాలి. పదండి అన్నాడు శివనాథరావు. ఎక్కడికి? అంది ఉష తెల్లబోతూ. మీ ఇంటికి. నా కారులో దిగిపెడతాను రండి. ఆమె మొహమాట పడుతూ, వద్దండి, మీకు శ్రమ, రిక్షాలో వెళ్ళిపోతాను. కానీ అతను ఆమెను బలవంతం చేస్తూ, అలా కాదు, మీతో ఇంకా కొంచెం మాట్లాడాలి, రండి అని లేచి నిలబడ్డాడు. ఆమె తప్పనిసరిగా లేచి అతన్ని అనుసరించింది. ఇంటిలో నౌకరు వీరయ్య ఉన్నాడు. వంటవాడు గోవిందు లోపలెక్కడో ఉన్నాడు. శివనాథరావు గ్యారేజ్లోంచి కారు బయటకు తీశాక అతను ముందు తలుపు తెరిచి ఆమెను పిలిచాడు. ఆమె పోయి ముందు సీట్లో అతని పక్కన కూర్చుంది. కారు బయలుదేరింది. మావి చాలా విచిత్రమైన జీవితాలు అన్నాడు శివనాథరావు సందుమలుపు తిప్పుతూ. ఆమె ప్రశాంతకంగా చూసింది. మోహన్, నేను, చంద్ర, కృష్ణ అనే ఇంకో అతను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. ప్రాణ స్నేహితులమయ్యాము. పెరిగి పెద్దయిన తరువాత అంతా తలో దిక్కుపోయినా ఒకరికొకరు దూరం కాలేదు. ప్రతి వాడిని తీవ్రమైన అనుభవాలు చుట్టుముట్టాయి. కృష్ణ ఒక అగ్ని ప్రమాదంలో ఇరుక్కుని చనిపోయాడు. చంద్రం సుజాతను ఎన్నో విఘాతాలను ఎదుర్కొని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మహానటి. ఎప్పుడైనా విన్నారా? విన్నాను అన్నదామె. ఆమె చంద్రాన్ని పెళ్లి చేసుకోవడంలో అనేక అడ్డంకులు ఏర్పడినాయి. ఆమెకో అక్క ఉండేది. ఆమె మీదకు ఓ హత్యా నేరం వచ్చింది. తన కసిని తీర్చుకోవడానికి ఆ హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. కేసు జరుగుతుండగానే ఆమె జైల్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. అవును, నేను ఆ కేసుని పేపర్లో ఫాలో అయ్యాను అంది ఉష. ఇహ మోహన్. అతని ఊళ్ళో అతనికి చాలా పలుకుబడి ఉంది. మంచి ఉద్రేకి. జీవిత పదాన్ని ఇట్లా ఎందుకు మార్చుకున్నాడో గట్టిగా చెప్పలేను కానీ ప్రయత్నిస్తే రాజకీయంగా చాలా పైకి వచ్చేవాడు. కానీ ఇక్కడ సెటిల్ అవుదామని ప్రాక్టీస్ పెట్టాడు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. మోహన్ ప్రసక్తి వచ్చేసరికి ఆమె గప్చుప్గా ఊరుకుంది. మనసు పరిపరి విధాలుగా పోసాగింది. శివనాథరావు నవ్వాడు. ఆమె వంక కిరిగంట చూస్తూ, మీరు ఈ ఊరువారు కాదు, కానీ ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి జూనియర్గా చేరడంలో ఉద్దేశం తెలుసుకోవచ్చా అన్నాడు. అతని ప్రశ్నలోని అంతరార్థం ఆమె పసిగట్టింది. కొంచెం గట్టిగానే జవాబు చెబుదామనుకుంది. ఇంతలో ఉలిక్కిపడి, మీరు ఎటుపోతున్నారు? మా ఇల్లు ఇటు కాదు అంది కొంచెం కంగారుగా. నాకు తెలుసు అన్నాడు శివనాథరావు తాపీగా. నన్నెక్కడికి తీసుకుపోతున్నారు? మోహన్ దగ్గరకు. ఆమె నీరస నేత్రాలతో అతని వంక చూస్తూ, అదేం పని అన్నది చిన్నగా. మీ అంతరాత్మకు తెలుసు. అంటే మీకెప్పుడూ మీ ఆత్మ ఏమీ చెప్పలేదా? ఆమె అయోమయంగా చూసింది. మీకు తెలియని రహస్యాలు మీ ఆత్మకు తెలుసని మీకు తెలుసా? ఏమిటి డాక్టర్ ఇది? కంగారు పడకండి ప్లీడర్ గారు. ఆత్మ ఓ దివ్యలాంటిది. పరిస్థితుల ప్రాబల్యంలో అది తరచూ ఆరిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మన మనుగడే ఆగిపోతుంది. సర్వం చీకటి. ఏదో అగాధంలో ఉంటాము. అడుగు తీసి అడుగు వేయలేం. అందుకే ఆ దీపాన్ని మాటిమాటికి ప్రజ్వలితం చేసుకుంటూ పోవాలి. అసలు ఆరిపోనివ్వకూడదు. ఆ వెలుగులో, ఆ ప్రకాశంలో తడబడకుండా నడిచిపోవాలి. ఈ ప్రపంచంలో మనము చాలా ఒంటరిగాళ్ళం. ఇతరుల్ని చూసి ఉద్రేకం పొంది మనల్ని మనం పెంచుకుంటూ పోవాలే గాని ఎవరూ వచ్చి మనకి పైకి లేవనియ్యరు. అలా జరిగినా అది ఒట్టి కల్తీయే గాని స్వయం ప్రకాశంలోని తృప్తి లభించదు. నేను మిమ్మల్ని మోహన్ దగ్గరకు మీ వ్యక్తిత్వం చెడకుండా తీసుకుపోగలను. కానీ అలా వద్దు. కళ్ళు మూసుకుని తీవ్రంగా ఆలోచించండి. మీ దగ్గర పెట్రోల్ ఉంది. నిప్పు పుల్లలు ఉన్నాయి. బద్ధకిస్తున్నారంతే. ఆ బద్ధకంలో మందమతులైపోతున్నారు. అది అంటించే బాధ్యత మీది. కళ్ళు తెరవండిప్పుడు. ఇదిగో మోహన్ ఇల్లు. దిగండి. ఇప్పుడు ఇహ సంకోచించారు కదా, నాకు తెలుసు. సరాసరి లోపలికి వెళ్ళండి. మీకోసమే ఎదురు చూస్తున్నట్లు ఆ నిర్భాగ్యుడు కూర్చుని ఉంటాడు. ఆలస్యం చేయకండి. ఉషనేదో ఇంద్రజాలం ఆవహించినట్లయింది. మంత్రముగ్ధలాగా తలుపు తీసుకుని కిందకు దిగింది. చీకట్లో నడిచి వెళ్ళి గేటు తెరుచుకుని లోపలకు పోసాగింది. శివనాథరావు తృప్తిగా నవ్వుకుని కారుని వెనక్కు పోనిచ్చాడు. సరోజిని బండి దిగింది.
ఏమిటిది, ఇల్లంతా చీకటిగా ఉంది. బండివాడికి డబ్బులిచ్చి పంపేసి లోపలికి వెళ్ళింది. వసారాలో ఎవరిదో మూర్తి కనిపించింది. అత్తయ్యా, అంది అనుమానిస్తూ సరోజిని. చీకట్లో గోడ కానుకుని నిలబడి ఉన్న మనిషి సావిత్రే. నువ్వా అమ్మా సరోజిని? ముందుగా ఉత్తరం రాయకుండా వచ్చావే? అంది దగ్గరగా వస్తూ. ఊరికనే రాయలేదత్తయ్యా. చీకటిగా ఉందేమిల్లంతా. లైట్లు పోయాయి. సమయానికి ఇంట్లో కిరసనాయిల్ లేకపోయింది. తీసుకురావడానికి వీరయ్యను బజారు పంపాను. మీ ఇంట్లో అంతా కులాసానా అమ్మా? అంతా కులాసానే అత్తయ్యా అని సరోజిని ఏదో అడగడానికి తటపటాయిస్తోంది. శివుడు మేడ మీద గదిలో ఉన్నాడమ్మా, పైకి వెళ్ళు అంది సావిత్రి. సరోజిని మెట్లు ఎక్కి పైకి పోయింది. చీకట్లో తడుముకుంటూ గదిలో అడుగుపెట్టింది. సరోజిని అని పిలిచింది శివనాథరావు కంఠం నీరసంగా. ఆయనకు ఎలా తెలిసింది తన ఆగమనం? ఆమె ఆశ్చర్యపడుతూ ముందుకు ఒక అడుగు వేసింది. సరోజిని. అబ్బా, ఎప్పుడు వస్తావు సరోజిని? నా మీద కొంచెం కూడా కనికరం లేదా నీకు? సిగ్గుతో ఆమె శరీరం గగ్గురు పొడిచింది. తన రాక విషయం ఆయనకు తెలియలేదు. నిద్దర్లో కలవరిస్తున్నాడు తన కోసం. అబ్బా, ఇది కల కాదని నీకెట్లా అర్థమవుతోంది సరోజిని? నాకేదో జరిగింది. చచ్చిపోతున్నాను. గుండెల్లో ఏదో పోటు. ఈ చివరి దశలో నిన్ను కళ్ళారా చూసుకునే భాగ్యం లేకపోయింది సరోజిని నాకు. అయ్యో! ఆమె గుండె బద్దలైపోయింది. ఇది కల కాదు. తన బ్రతుకు బండలు కాబోతుంది. ఏమండీ అంటూ చీకటిని లెక్క చేయకుండా పరిగెత్తి అతని పాదాల మీద వాలిపోయింది. పెద్ద పెట్టున నవ్వు వినిపించింది. శివనాథరావు బిగ్గరగా నవ్వుతూ లేచి కూర్చున్నాడు. సరోజిని విహ్వలచిత్త అయింది. అతను ఆమెను దగ్గరగా తీసుకుని, భయపడ్డావా సరోజిని అన్నాడు ప్రేమగా. అతని హృదయంపై తలదాచుకుని ఆమె మెల్లగా, భయపడను. అంతా అబద్ధమేనా అంది. అబద్ధం కాకపోతే నిన్ను విడిచి నేనెలా చచ్చిపోతాను సరోజిని? నా తరమా అన్నాడు శివనాథరావు. ఉండండి, కింద నుంచి దీపం వెలిగించి పట్టుకు వస్తాను అని లేవబోయింది సరోజిని. కానీ అతను ఆమెను వెళ్ళనీయకుండా, పోనివ్వలేను నిన్ను. అయినా ఇంత పెద్ద దీపం ఇక్కడుండగా మరొకటి ఎందుకు అన్నాడు. ఎక్కడా? ఇదిగో అని అతను ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అదేమిటి? అవును, నువ్వే నా దీపానివి. సరోజిని కిలకిలమని నవ్వింది. మరి మీరో? నేను చీకటిని. అబ్బా, అలా మాట్లాడకండి అంది సరోజిని భయంగా. అతను ఆమెను తన హృదయానికి హత్తుకుంటూ, వెలుగురేఖ, నా ఆశాజ్యోతి అన్నాడు. మీరే నా ఆశాజ్యోతి అనుకుంది సరోజిని. ఓకే ఫ్రెండ్స్, ఈ నవల ఇంతటితో సమాప్తం అయిందండి. ఈ నవలని ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.